తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. పద అర్థం చూద్దాం రండి. తత్ర అక్కడ, ఆ జన్మలో, తం ఆ బుద్ధి సంయోగం ఆధ్యాత్మిక బుద్ధితో మళ్ళీ అనుసంధానం, లభతే పొందుతాడు, పౌర్వ దేహికం పూర్వ జన్మకు సంబంధించిన, యతతే ప్రయత్నిస్తాడు, చ మరియు, తతః ఆ తరువాత, భూయః మరింతగా, సంసిద్ధౌ సంపూర్ణ యోగ స్థితిని పొందడానికి, కురునందన ఓ కురువంశ నందన. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, అలాంటి పవిత్రమైన జన్మ లభించిన తరువాత ఆ సాధకుడు ఈ జన్మలో కొత్తగా ప్రారంభించినట్లు కనిపించినా నిజానికి అతను మొదటి నుంచి ప్రారంభించడం కాదు. గత జన్మలో సాధించిన ఆధ్యాత్మిక సంస్కారాలు అతనిలో మళ్ళీ మేల్కొంటాయి. యోగంపై ఆసక్తి, భగవంతుని వైపు ఆకర్షణ, ధర్మం పట్ల ప్రేమ, ఇవన్నీ సహజంగానే అతని హృదయంలో మళ్ళీ వెలుగుతాయి. అర్జున, అందుకే అతను మళ్ళీ యోగ సాధనను కొనసాగించడానికి సహజంగానే ప్రయత్నిస్తాడు. ఈసారి గత జన్మలో ఎక్కడ ఆగిపోయాడో అక్కడి నుండే తన ప్రయత్నాన్ని కొనసాగిస్తాడు. పూర్తి యోగ స్థితిని పొందడానికి మరింత శ్రద్ధతో ముందుకు సాగుతాడు అని కృష్ణుడు అర్జునుడికి అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.